హలో అండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉద్దానంలో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ, నా పరిపాలనను చూసి, నేను ప్రజలకు చేసే మంచిని చూసి కొంతమంది ఏడుస్తున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు, కొంతమంది మీడియా అధిపతుల పేర్లు ప్రస్తావించడం జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికార కార్యక్రమంలో పదే పదే రాజకీయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఆ రాజకీయాల్లో కూడా అతి జుగుప్సాకరమైన పదాలు ఏవైతే భార్యల గురించి, అలాగే పీకుడుల గురించి, బీపీలు రావటాల గురించి, దాడుల గురించి, అలాగే ఏడుపుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని గనక ఎవరైనా ప్రశ్నించుకుంటే, వాళ్ళంత అమాయకులు ఆంధ్ర రాష్ట్రంలో ఉండరేమో అనిపిస్తుందండి. అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పేర్లు ప్రస్తావించిన జగన్మోహన్ రెడ్డి గారు మరికొంతమందిని ప్రస్తావించడం మర్చిపోయారా అని గనక మనం ఆలోచించుకుంటే, మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఏ ఎన్నికలొచ్చినా గాని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే వరకు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పింది ఏంటంటే, నా తండ్రి ప్రమాదం వెనక కుట్ర ఉంది. నా తండ్రి మరణించడం వెనక కుట్ర ఉంది. ఆ కుట్రని నిఘా సంస్థలు వెలికి తీయాలి అని చెప్పి పదే పదే ప్రస్తావించడం జరిగిందండి. మరి చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఏమనుకుని ఉంటదంటే, నా కొడుకు గనక ముఖ్యమంత్రి అయితే అధికారం వస్తే తన అధికారాన్ని ఉపయోగించుకుని నా మరణం వెనక కుట్ర ఏంటి? ఎవరు కుట్రదారులు అనేది బయటపెట్టి ప్రజలకు చెప్తాడు. వాళ్ళకి శిక్ష బయట చేస్తాడు అని ఎంతో ఆశపడిన రాజశేఖర రెడ్డి గారి ఆత్మ గత 4.5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ విషయమే ప్రస్తావించకపోవటం వలన చాలా బాధపడుతూ ఉండుండాలి. మరి రెండవ వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారు. తన సొంత కుటుంబీకులే అతి కిరాతకంగా చంపిన తర్వాత, నా అన్న కొడుకు గనక ముఖ్యమంత్రి అయితే, నన్ను చంపిన వాళ్ళని కటకటాలు వెనక పంపిస్తాడు. వాళ్ళకి శిక్ష వేస్తాడు అని చెప్పి ఎంతో ఆశపడిన వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఆత్మ గత 4.5 ఏళ్లుగా ఎవరైతే ఆయన్ని చంపారో వాళ్ళని వెనకేసుకొస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఎంతో బాధపడుతూ ఉండుండాలి. ఇక వైఎస్ షర్మిల గారు, వైఎస్ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రతిరోజు రోడ్ల మీదే తిరిగి ఎంతో కష్టపడి ఎన్నో అబద్ధాలాడి ఎన్నో రకాలుగా డ్రామాలు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి పక్క రాష్ట్రాన్ని గెంటేయడం వలన షర్మిల గారు విజయమ్మ గారు ఎంతో బాధపడతా ఉండాలి. మరి మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి నమ్మబలికి మహిళల ఓట్లు పొంది 4.5 ఏళ్లైనా గాని మద్యపాన నిషేధంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవటం వలన మహిళలందరూ బాధపడుతున్నారు. 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నేను పెన్షన్ ఇస్తాను అని చెప్పి ఎంతో నమ్మబలికి వాళ్ళ నుంచి ఓట్లు పొంది 4.5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఆ మహిళలకి పెన్షన్ ఇవ్వలేదు అంటే మరి ఆ మహిళలందరూ బాధపడతా ఉండాలి కదా. రైతులకి ధరల స్థిరీకరణ నిధి ఖచ్చితంగా వేస్తాను. పంట వేసే ముందే ధరను నిర్ణయించి ఆ పంట యొక్క పెట్టుబడిని ప్రభుత్వమే ఇస్తుంది. పంట పండిన తర్వాత ఏ స్టేట్ లో ఆ పంట ఉన్నా గాని ఆ పంటని అదే ధరకు నేను కొంటాను అని చెప్పి నమ్మబలికి రైతుల ఓట్లన్నీ వేయించుకున్న తర్వాత గత 4 ఏళ్లలో ఒక్క సంవత్సరం కూడా సమయానికి నీళ్లు పోయినటువంటి ప్రభుత్వాన్ని చూసుకుని రైతులందరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. అదేవిధంగా ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేసేస్తాను, డిఏలు పెండింగ్ ఉంచను, కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరిస్తాను, సమాన పనికి సమాన వేతనం ఇస్తాను అని చెప్పి నమ్మబలికి ఒకటికి 2 చేతులతో ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాత 4.5 ఏళ్లలో ఈ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవటం వలన ఉద్యోగస్తులందరూ కుమిలిపోతూ ఉన్నారు. మరి అదేవిధంగా యువత ప్రత్యేక హోదా వస్తే వ్యాపారాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, దాని ద్వారా యువతకు ఉద్యోగాలు వస్తాయి, నన్ను ముఖ్యమంత్రిగా చేసుకోండి, కేంద్రంలో ఎవరున్నా గాని వాళ్ళ మెడలు వంచి మరీ నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పి నమ్మబలికి ముఖ్యమంత్రి అయ్యి 4.5 ఏళ్లైనా గాని ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించకుండా ఒక్క కంపెనీని కూడా తీసుకురాకపోవడం వలన యువతంతా ఏడుస్తూ దిగాలుతో ఉన్నారు. నిరుద్యోగులకి మెగా డిఎస్సి వేస్తాను, నిరుద్యోగులకి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తాను, దాని ప్రకారం జాబులు ఇస్తాను అని నమ్మబలికి 4.5 ఏళ్లలో ఒక్క మెగా డిఎస్సి వేయకుండా ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవటం వలన నిరుద్యోగులందరూ ఎంతో బాధలు పడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా ఏ వర్గాన్ని తీసుకున్నా గాని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేశారో, ఓట్లు వేయించారో
వాళ్ళందరికీ గత 4.5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మంచి కూడా చేయకపోవటం వలన, కేవలం ప్రచార ఆర్భాటాలే చేయటం వలన ఈ వర్గాలన్నీ బాధపడుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని తీసుకుంటే గనక ఏవైతే ఈ వర్గాలకు ఉన్న కార్పొరేషన్‌లో కేవలం కార్పొరేషన్ చైర్మన్ మాత్రమే ఉంది. బుగ్గ కారు మాత్రమే ఉంది గానీ, ఆ కార్పొరేషన్‌కి ఒక్క ₹1,00,00,000 కూడా కేటాయించకుండా, ఆ కార్పొరేషన్ ఆయా వర్గాల్లోని యువతని నిర్వీర్యం చేయటం వలన ఆ ఆయా సామాజిక వర్గాలన్నీ నిర్వీర్యమైపోయినయి. ఇలా చూసుకుంటే ప్రతి సామాజిక వర్గాన్ని, ప్రతి వర్గాన్ని ఏడిసేటట్టుగా చేసిన ముఖ్యమంత్రి గారు ప్రజల ఇబ్బందుల గురించి, ప్రభుత్వం చేస్తున్న దమనకాండ, అవినీతి అక్రమాల గురించి ప్రస్తావిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏడుస్తున్నారు అని పదే పదే ప్రస్తావిస్తున్నారు అంటే, దీన్ని ఖచ్చితంగా మనం ఏడుపుగొట్టు రాజకీయమే అనాలి. ఇక మరీ ముఖ్యంగా ఎవరు ఈ సమాజంలో ఏడుస్తున్నారు అంటే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి, అక్రమ, దుర్మార్గ పాలనని సమర్థిస్తూ ప్రతిపక్షాలను ఎండగట్టడానికి ప్రయత్నిస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించలేక, ప్రతిపక్షాలని తిట్టలేక, సాక్షి మీడియాలో పనిచేసేవాళ్ళు గాని, సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు గాని, జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్న మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు గాని, వీళ్ళు ప్రతిరోజు ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏడుస్తూ ఉన్నారు అంటే, ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏడుపుగొట్టు రాజకీయం అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి.